అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తనపై అనుమానం పెంచుకున్న భర్తకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భార్య కథ. కథ పేరు దాగని నిజం. రచించిన వారు కందుకూరు వెంకట మహాలక్ష్మి గారు. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. తప్పుగా లెక్క పెట్టానేమో అని మళ్ళీ జాగ్రత్తగా లెక్క పెట్టాడు ఫనీ. మళ్ళీ అంతే తేడా వచ్చింది. మళ్ళీ మరోసారి కూడా లెక్క పెట్టాడు. సరిగ్గా 200 తక్కువ ఉన్నాయి. డబ్బు మళ్ళీ పర్సులో పెట్టి ఆలోచనలలో పడ్డాడు ఫనీ. గత 2 నెలలుగా తను తెచ్చిపెట్టిన జీతంలో నుంచి 2 తక్కువ అవుతున్నాయి. ఇంట్లో ఉండేది తను, విద్య మాత్రమే. విద్యను అనుమానించడానికి ఆస్కారమే లేదు. తను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నడూ తనతో చెప్పకుండా ఒక్క పైసా కూడా తీసి ఎరుగదు. అయినా తను భార్యని ఏం ఆంక్షలు పెడుతున్నాడని? ఆమె అడిగిందంతా తెచ్చి తన చేతిలోనే పోస్తున్నాడు. అలాగని ఆమె ఎప్పుడూ దుబారా ఖర్చు కూడా చెయ్యలేదు. ఎవరికేం పెట్టాలన్నా, ఏం ఖర్చు చేసినా తనతో చెప్పే పెడుతుంది. అలాంటిది విద్య ఎందుకీ నీచపు పని చేస్తుంది ఈ మధ్య? మరి ఇంకెవరున్నారు నా పర్సులో డబ్బు తీయటానికి? 2 నెలలుగా తను జీతం తెచ్చి పర్సులో నుంచి తీసి భార్యకి ఇవ్వటానికి ముందే ఎవరో 200 కొట్టేస్తున్నారు. ఆఫీసులో ఎవరన్నా కొట్టేస్తున్నారేమో అని ఈసారి ఇంటికి రాగానే రాత్రి లెక్క చూసి మరీ పక్కన పెట్టిన డబ్బు ఉదయం విద్యకి ఇంటి ఖర్చుకిచ్చి మిగిలింది బ్యాంకులో వేద్దామని లెక్క చూసేసరికి 200 తక్కువగా ఉన్నాయి. రాత్రి పని మనిషి కూడా ఉండదే. ఒకసారి ఆఫీస్కి సంబంధించిన డబ్బు బ్యాంకు టైం అయిపోవటంతో ఇంటికి తీసుకొచ్చి బీరువాలో ఉంచాడు. మర్నాడు ఆఫీస్కి వెళ్తూ బ్యాంకులో జమ చేసి వెళ్దామని ఉదయం బ్యాంకుకెళ్తే డబ్బు లెక్క చూసుకుంటుంటే అందులోవి 3000 తగ్గాయి. విద్యని పిలిచి అడిగితే నేనెందుకు తీస్తానండి అంది నొచ్చుకుంటూ. విద్య ముఖం చూడగానే తనలా అడిగినందుకు తన్ని తానే తిట్టుకున్నాడు. అయినా తన జీవిత భాగస్వామిని అనుమానించటమా? తన కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న విద్య మీదనా ఈ అభాండం వెయ్యటం? అసలు ఈ ఆలోచన నాకెందుకొచ్చింది అని తనని తానే నిందించుకున్నాడు ఫనీ. తల నొప్పిగా ఉందని అరపూట సెలవు పెట్టి ఇంటికి వచ్చిన ఫనీ ఇల్లు తాళం పెట్టి ఉండటంతో వరండాలో పచార్లు చేయసాగాడు. వీధిలో ఆగిన ఆటోలో నుంచి దిగిన విద్య ఫణిని చూసి దిగబడుతూ, ఎప్పుడొచ్చారండి అంది. తల నొప్పిగా ఉంటేను సెలవు పెట్టి వచ్చాను. అవును, నువ్వెక్కడి నుంచి అంటూ విద్య ముఖంలోకి చూస్తూ అడిగిన ప్రశ్నకి, అబ్బే ఎక్కడికి లేదండి, అలా బజార్లోకి వెళ్ళాను. ఆగండి, కాస్త కాఫీ తెస్తాను అంటూ తప్పించుకొని గబగబా లోపలికి వెళ్ళిన విద్యని చూస్తూ, దగ్గరే ఉన్న బజారు నుంచి ఆటోలో రావాల్సిన అవసరం ఏమొచ్చిందబ్బా అని ఆలోచించసాగాడతను. ఈ మధ్య విద్యలో ఏదో మార్పు వచ్చినట్లుగా అనిపించింది ఫణికి. క్యాంపు నుంచి ఇంటికి వచ్చిన ఫణికి లోపల ఎవరివో మాటలు వినపడటంతో తలుపు తట్టకుండానే ఆగిపోయి వినసాగాడు. అమ్మా, ధరలు బాగా పెరిగిపోయాయి కదా, 200 ఎలా సరిపోతాయి మీరే చెప్పండి. అందులోనూ చిన్నపిల్లల తిండి సామాన్ల ఖరీదులైతే మరీ పెరిగిపోయాయి కదమ్మా అంటూ మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నెల నుంచి 250 ఇస్తాను, సరిపోతుందా? ఇదిగో తీసుకో. ఈ డబ్బు నీ ఖర్చులకు తగలేయకు. అంతా నా పిల్లాడి కోసమే ఖర్చు చెయ్యాలి, తెలిసిందా? ఇందా డబ్బు తీసుకుని ఈ దొడ్డి తోవన వెళ్ళు అంటున్న విద్య గొంతుక విని మతి చెలించినట్లుగా నిలబడిపోయాడు అతను. వెంటనే ఏదో తోచినట్లుగా గబగబా బయటికి వెళ్ళి వీధి చివర నిలబడి తన ఇంటి దొడ్డి తోవన నుంచి బయటికొచ్చిన ఆ వ్యక్తిని అనుసరించసాగాడు ఫనీ. మారుమూలగా ఉన్న గుడిసెలోకి వెళ్ళిన ఆ ముసలావిడ లోపలికి వెళ్ళగానే ఏడుస్తున్న పిల్లవాడిని ఊరుకోబెట్టడం పక్కగా నిలబడి విన్నాడు. ఫనీ తల గిర్రున తిరిగిపోతున్నట్లుగా అనిపించింది. ఇందాక విద్య ఈ డబ్బు నా పిల్లాడికే వాడాలి
అన్న మాటలు అతడి మెదడును తొల్చెయ్యసాగాయి. ఎంత మోసం, ఎంత దగ! చిచి, ఈ ఆడవాళ్ళు ఇంతే అన్నమాట. ఎంతో నమ్మించి మోసం చెయ్యగల శక్తి వీళ్ళలోనే ఉంటుంది అనుకుంటూ వెనుతిరిగాడు. ఇంటికెళ్ళాలని అనిపించలేదు. అలా పార్కులోకి వెళ్ళి కూర్చున్నాడు. ఏం చెయ్యాలో తెలియటం లేదు. ఓసారి విద్యని కసితీరా తిట్టి కొట్టాలనిపించింది. ఓసారి విడాకులిచ్చి ఇంటిలో నుంచి గెంటివేయాలి అనిపించింది. మరోసారి ముక్కలు ముక్కలుగా నరికెయ్యాలన్నంత ఆవేశం వచ్చేస్తోంది. ఆఖరికి ఏం చెయ్యలేని నిస్సహాయత ఆవరించింది. లేచి నెమ్మదిగా ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసిన విద్య ఫణిని చూస్తూనే, ఏమైందండి, అలా ఉన్నారేం? ఏ ట్రైన్లో వచ్చారండి అంటూ ఆతృతగా అడిగిన ప్రశ్నలకు ఆమె కేసి ఓసారి తీక్షణంగా చూసి తిన్నగా వెళ్ళి మంచం ఎక్కి దుప్పటి తీసి ముసుగు తన్నాడు. విద్య ఎంత బతిమాలినా మంచినీళ్ళన్నా ముట్టని ఫణికి ఎంత ప్రయత్నించినా నిద్ర కూడా పట్టడం లేదు. ఆలోచనలు, ఆవేశం, కసి అన్నీ కలగలిపి అతన్ని దగ్ధం చేస్తున్నాయి. పిచ్చిగా అటూ ఇటూ దొర్లసాగాడు. పక్కనే పడుకున్న విద్య ఫణిని చూసి, ఏమైందండి, ఒంట్లో బాగోలేదా? డాక్టర్ని పిలవమంటారా? ఇందాకట్నుంచి చూస్తున్నాను. మీలో మీరే ఏదో బాధపడుతున్నట్లుగా ఉన్నారు. నాకు చెప్పకూడదా అంటూ ఒంటి మీద చెయ్యి వెయ్యగానే యాసిడ్ పోసినట్లుగా కాలిపోతుంది అతని శరీరం ఆమె స్పర్శకి. చిచి, దూరంగా వెళ్ళిపో నా దగ్గర్నుంచి అన్నాడు అరిచినట్టే ఆవేశం పట్టలేక. ఏమైందండి మీకు, అలా ఉన్నారేం అన్న విద్య మాటలకు జవాబుగా ఆమె చెంప చెల్లుమంది. రాస్కెల్, ఎవడికి కన్నావే ఆ పిల్లాడిని? పెళ్ళికి ముందు నీకొక మొగుడున్నాడన్నమాట చెప్పలేదేమే దొంగపీనుగా? నా డబ్బు దొంగిలించి నెలనెలా ఎవడికో కన్న వెధవని పోషిస్తున్నావే? నీచురాలా, ఎంత మోసగత్తవే నువ్వు అంటూ ఆవేశంగా లేచి ఆమె పీకను 2 చేతులతో పట్టుకోబోయిన ఫణిని విద్య తప్పించుకొని ఉండకపోయుండుంటే వెంటనే శవంగా మారిపోయుండేది. విద్య గబగబా తలుపులు తెరుచుకుని బయటికి వెళ్ళిపోయింది. ఆవేశంతో సెగలు కక్కుతున్న అతని శరీరం ఆ చర్యతో నీరసం కమ్మి వెనక్కి వాలిపోయింది. రాస్కెల్, ఎక్కడికెళ్తుంది ఇంత రాత్రి? ఆ మొగుడి దగ్గరికేనా? వెళ్ళని శని వదిలిపోతుంది. అలాంటి దానితో రాజీపడి చస్తే మళ్ళీ కాపురం చెయ్యలేను. పీడ వదిలిపోయింది అనుకుంటూ పడుకున్నాడు ఫణి. ఎవరో వచ్చిన అలికిడికి కళ్ళు తెరిచి చూశాడు. తెలతెల వారుతోంది. ఎదురుగా విద్య ఓ బాబుతో గదిలో నిలబడి ఉంది. ఆవిడ్ని చూడగానే తోక తొక్కిన తాచులా చర్రున లేచిన ఫణికి నిప్పులు కక్కుతున్న కళ్ళతో, ఆగండక్కడే అన్న విద్య మాటలకు షాక్ కొట్టినట్లుగా అనిపించింది. అక్కడే నిలబడిపోయాడు. ఈ అనాథకి డబ్బు ఎందుకిచ్చి పోషిస్తున్నానో తెలుసుకొని నే చేసింది తప్పైతే అప్పుడు నా పీకను నొక్కయ్యండి అందావిడ. ఇక చెప్పడం మొదలుపెట్టింది. ఈ బాబుని చూడండి, ఎంత పండులాగా ఉన్నాడో. కామాంధుడికెవడికో పుట్టాడట. ఆ తల్లి వాడిని దరిద్రం వల్ల పెంచుకోలేక బాధపడుతూ ఉంటే జాలి కొద్దీ నేను దానికి కొంత డబ్బిచ్చి బాబుని తీసుకొచ్చి ఇన్నాళ్లుగా ఓ ముసలమ్మ దగ్గర ఉంచి నెలనెలా డబ్బిచ్చి పెంచుతున్నాను. ఈ రోజు నుంచి ఈ బాబు మన కొడుకేనండి అన్న మాటలకు చేష్టలుడిగి నిలబడిపోయిన ఫణి తను చేసిన తప్పుని కప్పెట్టుకోవటానికి అల్లిన కథ కాదు కదా ఇది అన్న అనుమానంతో ఆమె కేసి అలాగే చూస్తున్నాడు. విద్య మాత్రం అతన్ని పట్టించుకోకుండా మాటల మధ్యలో ఆ పిల్లాడిని ఎత్తుకుంటూ ఆడిస్తూ చెప్పుకుపోతోంది. ఫణికి మాత్రం ఆ పిల్లాడిని చూస్తుంటే కంపరంగా ఉంది. విద్యకి మతిగాని పోలేదు కదా అనుకున్నాడు. చూడండి, ఓ వ్యక్తిని ఊబిలోకి తొయ్యటం చాలా తేలిక. కానీ ఓ చెయ్యి ఆసరా ఇచ్చి ఊబిలోని ఆ వ్యక్తిని బయటికి లాగటం మాత్రం చాలా కష్టం. ఒకవేళ లాగినా తమకా బురద ఎక్కడ అంటుకుంటుందో అన్న భయంతో చేయూతనివ్వని వారు కొందరైతే ఆ ఊబిలోని వారిని మరింత లోతుకి తోసేవారే చాలామందుంటారు. సరే, ఈ ఉపోద్ఘాతమంతా వద్దుగాని అసలు విషయానికొస్తున్నాను వినండి అంటూ నవ్వుతూ అసహనంగా ముఖం పెట్టిన భర్తని చూస్తూ, తరచూ బజారుకెళ్లే నాకు జంక్షన్ దగ్గర ఈ బాబుని ఎత్తుకొని వచ్చే పోయే వారిని అడుక్కునే ముష్టిది కనపడేది.
దుక్కలాగున్న దానిని చూస్తే నాకు ఒళ్ళు మండేది. చెయ్యి చాపి ముష్టి అడగడానికి వచ్చిన దాన్ని, ఏం దుక్కలాగా ఉన్నావు కదా, పైగా వయసులో కూడా ఉన్నావు, కష్టపడి ఏ కూలో నాలో చేసుకోకూడదు అన్న నా మాటలకు నిట్టూరుస్తూ ఓ నవ్వు నవ్వి, పనా తల్లి, నిజమేనమ్మా, నేను దుక్కలాగే ఉన్నాను. అందుకే నాకెవ్వరూ పనివ్వటం లేదు తల్లి. వయసులో ఉన్నాను గనికే ఏ ఆడవాళ్ళు పనిలో పెట్టుకోకపోతే కూలికెళ్తే మొగమహారాజులు నీ రేటెంత అంటూ కన్ను గీటుతున్నారు తల్లి. అసలు ముష్టెత్తుకునే కర్మ ఎందుకొచ్చిందని అడగరేం తల్లి? అమ్మా, ఓ క్షణం ఆగండి. అడిగారు గనుక నా చరిత్ర విని వెళ్ళండి తల్లి అంది. నాకెందుకో ఆవిడ కథ వినాలనిపించింది. మా అమ్మ ఓ దొరగారింట్లో వంట పని చేస్తూ తండ్రి లేని నన్ను చదివించసాగింది. నేను మా అమ్మ దొరగారింట్లోనే వెనకగా ఉండే గదిలో ఉండేవాళ్ళం. ఓ రోజున దొరగారి భార్యకి సుస్థి చేయటంతో ఆసుపత్రిలో ఉండాల్సొచ్చింది. మా అమ్మ కూడా తనకు సాయంగా పడుకునేందుకు అక్కడికే వెళ్ళింది. ఒంటరిగా పడుకున్న నాకు రాత్రి తలుపు తట్టిన శబ్దం అయ్యేసరికి లేచి వెళ్ళి తలుపు తీశాను. 60 సంవత్సరాలు పైబడిన దొరగారు. లక్ష్మి, కాస్త కాళ్లకు నూనె రాసి పెట్టవే, ఎందుకో చాలా నొప్పిగా ఉన్నాయి అన్నదానికి మంచి చెడు ఎరగని నేను లేచి వెళ్ళి దొరగారి వెంట మేడమీదికి వెళ్ళాను. కొబ్బరి నూనె సీసాతో దొరగారి మంచం మీద కూర్చున్న నన్ను దొరగారు లేచి ఒక్కసారిగా వాటేసుకున్నారు. ఏం చెయ్యాలో తోచని నేను కంగారు పడి కేకలు పెట్టబోతే బలంగా నా నోరుని నొక్కి 15 ఏళ్ల నా పరువంతో తన కామదాహాన్ని తీరే వరకు ఆటలాడి పంపేశారు. పిచ్చిగా ఏడుస్తూ కూర్చున్న నన్ను ఉదయాన్నే వచ్చిన నా తల్లి చూసి జరిగిందంతా తెలుసుకొని కోపంతో వెనుదిరిగి దొరగారింట్లోకి పరిగెత్తింది. అంతలోనే అమ్మా అన్న చావు కేక విని నేను కూడా కంగారుగా పరిగెత్తాను. తల పగిలి నెత్తురు మడుగులో కొట్టుకుంటున్న నా తల్లిని చూసి కెవ్వున కేక వేసి పడిపోయాను. అంతే, నాకు స్పృహ వచ్చేసరికి నేను ఊరు పేరు తెలియని ఓ సత్రంలో పడి ఉన్నాను. లేచి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ కూర్చున్నాను. సాయంకాలం దాకా అలాగే కూర్చున్న నన్ను కొందరు ముష్టివాళ్ళు ఓదార్చి నాకు కాస్త అన్నాన్ని పెట్టారు. అలా 2 రోజులు గడిచాక ఏదైనా పని చూసుకొని బతుకుదామన్న ఉద్దేశంతో ఎందరి ఇళ్లళ్ళకో వెళ్ళి 7వ తరగతి చదువుతున్నానమ్మా, ఏదైనా పని చూపించండమ్మా అని అడిగిన దానికి వెర్రిదాన్ని చూసినట్లుగా చూసి, ఎంఏలు ఎంఎస్సీలు చేసిన వాళ్ళకే దిక్కులేని రోజుల్లో నీ 7వ తరగతి చదివిన దానికి ఎవరిస్తారు ఉద్యోగం అంటూ పొమ్మన్నారు. ఇక లాభం లేదని కొందరి ఇళ్లళ్ళకెళ్ళి వంట పని చేస్తానన్నదానికి నా పుట్టు పూర్వోత్తరాలన్నీ అడిగి నిజం చెప్పిన నన్ను పిచ్చిదానిలా చూస్తున్నట్టుగా చూసి భయపడి వద్దన్నారు. ఒకళ్ళిద్దరు పెట్టుకున్నా ఆ ఇంటి మగవాళ్ల జుగుప్సాకరమైన ప్రవర్తనకి వదిలేయవలసి వచ్చింది. అదీ కాదని ఆఖరికి అంట్లు తోముదామన్నా నా వయసు దానికి అడ్డొచ్చి ఎవరూ పెట్టుకునేవారే కాదు. కొన్ని రోజులు కూలి పని కూడా చేశాను. అక్కడ కూడా ఇదే విధమైన బాధ ఎదురు కావటంతో భరించలేక మానేశాను. తోటి ఆడవాళ్ళు అనుమానపు చూపులతో బాధిస్తే లేత వయసు వాళ్ళు కూడా వెధవ్వేషాలేసి వేపుకు తిన్నారు. అన్ని విధాలా ఓడిపోయిన నేను మళ్ళీ ఆ సత్రంకే చేరి ఆనాడు తిండి పెట్టిన ముష్టి వాళ్లతో ఇలా అడుక్కొని బతుకుతున్నాను. నలుగురు తిరిగే ఈ రోడ్డు మీదే నాకు రక్షణ దొరుకుతుంది. రాత్రిళ్ళు ఆ తోటివారి పక్కనే తలదాచుకుంటున్నానమ్మా అంటూ ఆవిడ చెప్పిన మాటలకు నా ముఖం మీద పట్టిన చెమటలు తుడుచుకొని ఓ క్షణం ఆగిన దాన్ని మళ్ళీ ఏదో గుర్తుకొచ్చినట్లుగా, మరైతే ఈ పిల్లాడు అంటూ అడిగాను. అప్పటికే ద్రవించిన గుండెల్ని రాసుకుంటూ, మిగతా చరిత్ర కూడా వినాలన్న ఆతృతతో. అదా అమ్మా, దానికాడికే వస్తున్నాను. రోజులాగే ఆ రోజు కూడా దండుకొని సాయంత్రం సత్రం వైపుకి బయలుదేరాను. అకస్మాత్తుగా గాలి దుమారం లేచి భూమి ఆకాశం ఏకమైనట్లుగా ఎర్రని ధూళిని లేపి ఎక్కడి వాళ్ళనక్కడే ఆపేసింది. ఆ గాలి దుమారం తగ్గకుండానే పెద్ద ఉరుములు మెరుపులతో వర్షం ప్రారంభమైంది. గాలికి కరెంటు కూడా పోయి
వీధులన్నీ కారు చీకట్లు కమ్మాయి. తడిసి ముద్దవుతున్న నాకు ఎటు వెళ్లాలో తోచక ఓ అరుగు ఎక్కి మూలగా నిలబడ్డాను. ఇంతలో ఎవరూ అన్న మాటలు వినిపించి, నేను బాబయ్యా, ముష్టిదాన్ని, వాన తగ్గాక వెళ్ళిపోతానయ్యా అన్నాను. తలుపు తీసుకుని బయటికి వచ్చిన ఆ వ్యక్తి నాకేసి ఎగాదిగా చూసి, ఏమమ్మా బాగా తడిసిపోయినట్టున్నావ్? ఒక పని చెయ్యి, ఆ వీధి గదిలోకి వెళ్ళు, అక్కడ కూర్చో అంటూ ఆ వీధి గది చూపించాడు. జల్లుపడి తడిసి వణికిపోతున్న నేను ఆ గదిలోకి వెళ్ళనా మాననా అని సంశయిస్తూ, వద్దు బాబయ్య, గది కూడా నా బట్టల తడితో తడిసిపోతుంది అన్నదానికి ఆ బాబు లోనికొచ్చి ఓ చీర తెచ్చి ఇచ్చి, ఆ గదిలోకెళ్ళి ఆ చీర మార్చుకో, పాపం బాగా తడిసి ముద్దయిపోయావు అన్నాడు. ఆ బాబుకి దండం పెట్టి చీర మార్చుకొని ఓ మూలగా కూర్చున్నాను. పొద్దుపోయి వచ్చిన చుట్టంలా వాన ఎంతకీ వదలటం లేదు. ఆకాశం చిల్లు పడినట్టుగా పిడుగులతో వర్షం కుంభవర్షంగా కురవసాగింది. ఆ బాబే ఓ విస్తట్లో కాస్త అన్నం పెడితే తిని ఓ మూలగా నడుం వాల్చాను. మంచి నిద్రలో ఉన్న నన్ను ఎవరో వచ్చి తట్టినట్లుగా అనిపించింది. దెబ్బకి లేచి కూర్చున్నాను. ఇంకెవరు, ఇంతసేపు నా దృష్టిలో ఎంతో ధర్మాత్ముడు, దయార్ధ హృదయుడు అయిన ఆ మహారాజే. కైపెక్కిన కళ్ళల్లో కామం కొట్టొచ్చినట్లుగా కనపడసాగింది. ఆ ఉరుములు పిడుగుల్లో నా ఏడుపు, నా అరుపులు కలిసిపోతూ నా జీవితం మరోసారి నాశనమయ్యింది తల్లి. ఆ కీచకుడు తన నిశ వదలగానే నన్ను బయటికి పొమ్మని తరిమేశాడు, తలిపేసుకున్నాడు. ఆ ఉరుముల్లాగే ఆ సంఘటన కూడా నా హృదయాన్ని బద్దలు కొడుతోంది. ఆకాశం చిల్లుపడి వర్షం కురుస్తుందా అన్నట్లే నా కళ్ళల్లో కూడా చిల్లు పడినట్లుగా ఏడవసాగాను. ఆ ప్రళయంలో నా రోదన వినేదెవరు? ఏడ్చి ఏడ్చి నన్ను నేనే ఓదార్చుకుని మళ్ళీ సత్రంకి బయలుదేరాను. అమ్మా, ఆ రాత్రి ఫలితమే తల్లి ఈ బిడ్డ అంటూ చెప్పింది. దాని కథంతా విన్న నాకెందుకో జాలేసింది. ముష్టిముండా అని తిట్టే పెద్ద పెద్ద జమీందార్ల ధర్మమా అని అది ముష్టిదయ్యింది. పెద్దింటి వాళ్లే నీతి నియమాలు లేకుండా దాని జీవితాన్ని నాశనం చేశారు. అందులో ఏ ఒక్కడైనా దాన్ని పెళ్లాడి ఓ భార్యగా దానికొక నీడని ఇవ్వొచ్చుగా? ఇవ్వరు. కారణం, వారికి దాని ముష్టి రూపు, జాతి, వృత్తి అడ్డొస్తాయి. వారికి కావలసింది దాని యవ్వనం మాత్రమే. భార్యగా స్వీకరిస్తే వారి పరువు ప్రతిష్టలకు భంగమని వెనకాడేవారికి చాటుమాటుగా దాన్ని ఉపయోగించుకోవడం మాత్రం తెలుసు. అలాంటి వాటికి దాని రూపు గాని దాని జాతి గాని అడ్డురావు. అలాంటి కామపిశాచులు ఈ సమాజంలో ఉండబట్టే అలాంటి భర్తలని చూసి ఆ భార్యలకి కూడా వయసులో ఉన్న వారిని పనిలో పెట్టుకోవాలంటే దడ వణుకు కాబోలు. ఎప్పుడో ఒకసారి అటువైపుగా వెళ్ళినప్పుడు దానికి అంతో ఇంతో సహాయం చేసేదాన్నే. రోజులాగే ఓ రోజు దానికి డబ్బులు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆ ముష్టిది పిల్లాడిని పడుకోబెడుతుంది. ఆ నిద్రపోతున్న పిల్లాడికి కప్పిన చీర నన్నక్కడే నిలబెట్టేసింది. ఎక్కడిదే నీకీ చీర అన్నదానికి, ఆ వర్షం రాత్రి నన్ను కాటేసిన నాగుపాముగాడిచ్చాడమ్మా ఈ చీర నాకు. దాన్ని కట్టుకోవాలంటే నాకు ఎలాగో ఉంటుందమ్మా. అందుకే వాడి తండ్రే ఇచ్చాడు కాబట్టి వాడికే కప్పుతున్నాను అందావిడ. వెంటనే ఇంటికొచ్చి బీరువా తీసి వెతికాను. నేను వెతికిన చీర కనిపించలేదు. వెంటనే నాకు ఆలోచన వచ్చి బీరువాలో మీరు దాచిన డబ్బులో నుంచి 3000 తీసుకొని బయలుదేరాను. తిన్నగా ఆ ముష్టిదాని దగ్గరికెళ్ళి, లచ్చి, నీకో 3000 ఇస్తాను, ఆ బాబుని నాకిచ్చెయ్యి అన్నదానికి, 600 106 ఆ బిడ్డను అమ్మనంది. అప్పుడు, లచ్చి, ఈ బాబుని పిల్లలు లేని నేను పెంచుకుంటాను, పెద్ద చదువు చదివిస్తాను, అదీ కాక అప్పుడప్పుడు నీ బిడ్డను నీకు కూడా చూపిస్తాను. దానికంటే ముఖ్యంగా నీకు మా మహిళా సంస్థలో ఆయా పని ఇప్పిస్తాను అని నచ్చజెప్పి ఆ పిల్లాడిని తీసుకొచ్చాను. ముందుగా ఇవ్వనన్నా నా బలవంతం మీద ఒప్పుకొని పిల్లాడిని ఇచ్చేసింది. ఆ ముష్టిదాన్ని మా సంస్థలో ఆయాగా చేర్పిద్దామనుకుంటున్న తరుణంలో దురదృష్టవశాత్తు అది లారీ కింద పడి మరణించిందని తెలిసింది. ఇన్నాళ్ళుగా నేను పెంచుతుంది దాని కొడుకునే. సారీ మీకర్థమైందనుకుంటాను. మీ కొడుకునే
నేను డబ్బిచ్చి అలా పెంచుతున్నాను. ఇప్పుడు చెప్పండి మీరు, వీడు ఎవడికి పుట్టాడో వాడు నాకేమవుతాడో మీకేమవుతాడో? సరే పోనీ, వాడు వాళ్ళ నాన్నలా పెద్ద చదువు చదివి పెద్ద ఉద్యోగస్తుడవ్వాలా? లేకపోతే వాడి తల్లిలా వీధి వీధిన అడుక్కోవాలా? పెద్ద ఇంజనీరు కొడుకైన వాడికి ముష్టెత్తుకునే కర్మ ఎందుకు పట్టాలి? మీ క్షణికోద్రేకానికి ఈ పసిగొడ్డు మాత్రం ఎందుకు బలి కావాలి? మీ వంటి కామాంధులకి ఎందరాడవాళ్ళు వారికి పుట్టిన ఇలాంటి పిల్లలు బలవుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ కథంతా మీకెలా చెప్పడమా అని ఇన్ని రోజులుగా ఎదురుచూస్తున్న నాకు మీ అంతటా మీరే మంచి అవకాశాన్ని కలగజేశారు. నాకు ఎంతో సంతోషం. ఇప్పుడు చెప్పండి, నేను చేసిన ఆ కులట పని ఏమిటో? రండిప్పుడు నా పీక నొక్కడానికి అన్నదానికి రాతి విగ్రహంలా కూర్చున్న ఫణిని చూసి నవ్వుతూ లేచి, ఇలా పటండి, బాబుకి పాలు తెస్తాను, ఎత్తుకోండి అంటూ ఫణి ఒళ్ళో బాబుని కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది విద్య. మాటలు రానివాడిలా పిల్లాడిని అందుకున్నాడు ఫణి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, భార్యనే అనుమానించిన భర్తకు ఆ భార్య ఎలా ట్విస్ట్ ఇచ్చిందో. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన కందుకూరి వెంకట మహాలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.